వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. కుప్పం ప్రాంతానికి హంద్రీనివే ద్వారా కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్న సందర్భంగా కుప్పం ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. మాతృభాష పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో పోడూరు మండలం బద్దిపర్రు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడిమెల్ల సతావధాని వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామూర్తి గారి యొక్క జయంతిని మాతృభాషగా జరుపుకుంటాం. నేను 2012లో మార్తే రోటరీలో ఆయన 108 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో జరుగుతుంది. 11,000 మంది పిల్లలు పాడుతున్నారు పద్యాలు. ఇవాళ చూసుకోండి, 100 పద్యాలు రాగయుక్తంగా పాడాలి. దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం. తీయదనము లేదు, తెనుగు కవుల వంటి గన్నులు లేరు, తెనుగు తల్లి సాధు జనకల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల, దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణ జాల తెలుగు బాల, దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, మాతృజన్ము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యార్థనంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల, బడికి నడువలేడు, పాఠాలు వినలేడు, చిన్న పద్యమప్ప చెప్పలేడు, రాజరాజు బిడ్డరా నేటి విద్యార్థి, లలిత సుగుణ జాల తెలుగు బాల, ఆటలాడబోకు మల్లరి జట్టుతో, వేటలాడబోకు వెర్రి ప్రజల, మాటలాడబోకు మర్యాద విననాడి, లలిత సుగుణ జాల తెలుగు బాల, అంతరిక్షమునకు అర్కుండు రత్నంబు, భవనమునకు ఉంతు బాలకుండు, చదువుకున్నవాడు సభకున్న రత్నంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల,
ఆణిముత్యాలాగా చిరు సత్కారం గురువు గారికి. వరుణో ధ్రువంతే రాజా బృహస్పతి ధ్రువంతే దగ్గరగా ఉండండి. రాష్ట్రంధారయత ధ్రువం సంపూర్ణ ఆరోగ్యస్పర్యాబ్ది. అయ్యప్ప ఆహ్వానం ఇచ్చేసిన మా అన్నయ్య గారికి పాద ప్రమాణాలు చిన్నాలు ఆశీర్వించి డెబ్బై వస్తే సరిపోద్ది కదా, చేసేలేరా? చేసేయగలరు. ఏం లేదు, చిన్న టెక్నిక్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ 25 కూర్చుంటున్నారు కదా, ఇప్పుడు 26వ పద్యం తీసుకోండి, అంటే ఒక పద్యం తీసుకోండి, ఓసారి చదవండి. నోటికి వచ్చేస్తుంది. ఓసారి చదివితే రాదు, ఓసారి చదివితే రాదు. 2 సార్లు చదవండి, రాలేదనుకోండి 3 సార్లు చదవండి, రాలేదు 10 సార్లు చదవండి. రాకుండా ఉంటుందా? 10 సార్లు చదివితే ఎవరికైనా వచ్చేస్తుంది కదా పద్యం. మళ్ళీ మన్నాడు ఇంకో పద్యం తీసుకోండి, అది మళ్ళీ అలాగే చదివితే 9 సార్లు చదివితే వచ్చేస్తుంది మీకు. మళ్ళీ మన్నాడు ఇంకో పద్యం తీసుకోండి, అది 8 సార్లు చదివితే వచ్చేస్తుంది. అంటే మీ శక్తి అలా పెరిగిపోతుంది. కొద్ది రోజులు అయ్యేటప్పటికీ ఏ పద్యమైనా ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది. అందులో కరుణశ్రీ గారి పద్యం అయితే ఖచ్చితంగా ఓసారి చదివితే వచ్చేస్తుంది ఎవరికైనా సరే. అంత గొప్పగా, అంత అందంగా, అంత తేలిగ్గా పద్యాలు రాసేవారు మన తెలుగు భాషలోనే లేరు. ఒకసారి చదివితే, ఒకసారి వింటే నోటుకొచ్చే పద్యం కేవలం కరుణశ్రీ గారే. ఆయన అసలు పేరేంటి? జంజాల పాపయ్య శాస్త్రి గారు. గుంటూరులోనే ఉండేవారు ఆయన. ఆయన తెలుగు లెక్చరర్ చేశారు, చాలా గొప్ప పేరు. ఆయన రాసిన పద్యాలు గంటసాల కూడా పాడారు ఆయన. మేము కూడా ఆయన పద్యాలు చదువుకుని చిన్నప్పుడు 8వ తరగతి చదివినప్పుడు మేము చదువుకుని అది పరీక్షలు రాసాము. కేవలం జంజాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి భేద పూజ అనే ఒక పద్యాలు ఉంటే ఆ పద్యాలు చదవడం వల్లే మేము తెలుగు చదవాలి అనే కోరిక కలిగింది మాకు, కేవలం ఆయన పద్యాల వల్ల. ఇది ఎక్కడ చెప్పడం కాదు, వాడు చెప్పడం కాదు, ఎప్పుడు కూడా చెప్తుంటాను. ఆయన రాసిన భేదపూరి చదవడం వల్ల అరే పద్యాలంటే ఎంత బాగుంటాయి అనిపించి ఇంకా అక్కడి నుంచి పద్యం కనబడితే వదలకుండా చదవడం మొదలెట్టాను అనమాట. అందువల్ల ఆ స్థాయిలో మేము ఆ రంగంలో ప్రపంచం అంతా తిరిగాను నేను, కేవలం మాట మన భాష తిరిగేది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో చాలా చాలా గొప్పవాళ్ళు అవుతారు. మరి ఇన్ని పాఠశాలలు ఉన్నాయి, కానీ ఎక్కడో ఒక చిన్న పల్లెటూళ్ళలో ఓ చిన్న పాఠశాలలో పిల్లల్ని ఇలా తయారు చేశారు అంటే ఈ గొప్పతనం అంతా మన ప్రధాన ఉపాధ్యాయులది, అలాగే వారితో పాటు మొత్తం ఉన్నటువంటి సహ ఉపాధ్యాయులది, వీరందరిది కూడాను. కనుక వారందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మీ అందరూ కూడా రాబోయే కాలంలో చాలా గొప్ప పండితులు కావాలి, మేధావినులు కావాలి అని, మేధావులు కావాలి, మేధావులు అనుకుంటూ హలం పట్టి బంగారం కలం పట్టి సంస్కారం గళం ఎత్తి గాంధర్వం సాధించిన జాతిమన్నది. శిశువులైన పశువులైన నాగులైన నరులైన తలయూచే సంగీతం వినిపించిన జాతిమన్నది. అచ్చరలే మత్సరింప నటరాజే పరవశింప అడుగడుగున్న ఒడుపు చూపి నర్తించిన జాతిమన్నది. కత్తి కంటె పదునైనది కలమంటూ చాటి చెప్పి సాహిత్యం సౌహిత్యం కలబోసిన జాతిమన్నది. నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆసక్తికరమైన సంఘటనలు చేరుకున్నాయి. కౌన్సిల్ తీర్మానం చేసిన పనులన్నీ చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్పర్సన్ బర్రె వెంకటరమణతో పాటు వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేసి బయట ధర్నాకు దిగారు. దీన్ని కౌన్సిల్ తీర్మానం చేసిన పనుల్ని పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్పర్సన్ బర్రె వెంకటరమణతో పాటు వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేసి బయట ధర్నాకు దిగారు. దీన్ని కూటమి పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఖండించి వైసీపీ కౌన్సిలర్లకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్ హాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమావేశానికి అధ్యక్షతను వహించిన నడిపించాల్సిన చైర్పర్సన్ సభ్యుల్ని రెచ్చగొట్టి వాకౌట్ చేయడానికి స్వతంత్ర కౌన్సిలర్ కోటిపల్లి సురేష్, జనసేన కౌన్సిలర్లు తప్పుపట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ తీర్మానం చేసిన అనేక పనులు చేపట్టలేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను కూటమి ప్రభుత్వం బయటపెడుతుందన్న భయంతో మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైసీపీ కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ సమావేశాన్ని జరగకుండా ప్రజా సమస్యలపై చర్చించకుండా భయపడి వాకౌట్ చేశారని కూటమి కౌన్సిలర్లు ఎద్దేవా చేశారు. సంతకాలు ఎందుకు పెట్టారు? వర్కులు
మనం ఏం చెప్తాం కౌన్సిలర్లో మాట్లాడదామని చెప్తాం మేము. ఆయన ఏం చెప్తారంటే మనం వినాలి కదా. కోసం చర్చించాలి కదా, ప్రజా సమస్యలు చర్చించాలి. మీటింగ్ అలా బాయ్కాట్ చేసేకపోతే కుదరదు కదా. ఇప్పుడు సంతకాలు చేసిపోతే కుదరదు. ప్రజా సమస్యలను స్పందించాలి. ఎవరితో ఆలోచించే కుదరదు కదా. కూర్చోబెట్టి ఆలోచించాలి. ప్రజల్ని ఇరుకులు పాడేసి నరసాపురం ప్రజల్ని ఇరుకులు పాడేసి మీటింగ్ జరగకుండా ఒక శానిటేషన్ మీద కానీ, ఒక లైటింగ్ మీద కానీ, ఒక వాటర్ మీద కానీ ఏ విషయం రైళ్లు కొనిపోతున్నాయి. వర్షాలు వచ్చేది వర్షాలు హాస్పిటల్ పాలవుతున్నారు. 75 వర్కుల్లో కరెంట్ లేదు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారా? వాటి ప్రజలు నరసాపురం చైర్పర్సన్ వైఖరి, నరసాపురం చైర్పర్సన్ వైఖరి, చైర్పర్సన్ వైఖరి, నరసాపురం మున్సిపల్ 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 చైర్పర్సన్ మండు వైఖరి నశించాలి, నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ మండు వైఖరి నశించాలి. చైర్పర్సన్ గారు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ వర్షాలు కురిసినాయి. ఇంచుమించుగా వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కుడుతున్నాయి. టౌన్ అస్తాకుతలం అయిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ అంతా మునిగిపోయింది. దాని మీద ఏంటి అసలు ప్రజలకి రోగాల బారిన పడే హాస్పిటల్ అయ్యి ఖాళీ లేవు. ఈ చెత్త సేకరణ చేస్తున్నారా లేదా, ఈ డ్రైన్లు తీస్తున్నారా లేదా అన్న ప్రజా అవగాహన లేకుండా మాతో సంతకాలు పెట్టించుకుని చైర్పర్సన్ గారు మీటింగ్ అయిపోయింది, ఈ మీటింగ్ని మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పేసి చైర్పర్సన్ గారు సడన్గా లేచి వెళ్ళిపోవడం జరిగింది. దానికి నిరసనగా మేము గౌరవ సభ్యులు అందరం ఇవాళ ఇక్కడ మేము నిరసన తెలియజేస్తున్నాం. అంటే చైర్పర్సన్ కొంతమంది కౌన్సిలర్కి సపోర్ట్ చేస్తారు. ప్రజల అభివృద్ధి చైర్పర్సన్ గారి పట్ల ఈ డ్రైనేజ్ వ్యవస్థ మునిగిపోయింది, ఈ వర్షాలు కురిసి ఈ చెత్త తీస్తున్నారా లేదా, ఈ డ్రైన్లు తీస్తున్నారా లేదా అని చర్చించడం జరగల. ఈ కౌన్సిల్లో గత 4 సంవత్సరాల నుంచి వర్క్లేం పెట్టలా. ఇవాళ వర్క్ పెట్టి వచ్చేది వర్షాకాలం, వర్షం కుడుతుంటే రోడ్లు ములుగుతుంటే శానిటేషన్ మీద కానీ, ఒక లైటింగ్ మీద కానీ, ఒక వాటర్ మీద కానీ గౌరవ సభ్యులందరూ మాట్లాడదామని మేము మీటింగ్కి వస్తే ఆవిడ ఒక పార్టీకి సపోర్ట్ చేసి మీటింగ్ బహిష్కరించి వెళ్ళిపోయింది. అంటే ఎందుకు వెళ్ళిపోయారమ్మా పార్టీని బహిష్కరించి, మీరు మీటింగ్ని బహిష్కరించి? అంటే ప్రజలకి, నరసాపురం ప్రజలకి సమాధానం చెప్పలాగా వెళ్ళిపోయారా? మీ ఉన్న సభ్యులకి సమాధానం చెప్పలాగా వెళ్ళిపోయారా? వర్కులు ఏ రోజు? ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లులో వినాయక చవితి సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ ఆధ్వర్యంలో
పట్టణంలో నెలకొల్పిన గణేష్ మండపాలకు 40 కేజీల లడ్డు వితరణతో పాటు మండపాలను నిర్వహిస్తూ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాది వెంకన్న, మేడికొండ శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు కూడా ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మాన్ని కూడా మన ప్రచారం చేస్తూ హిందువులు అందరినీ కూడా చైతన్య ఉద్దేశంతో ఎన్నో హిందూ చైతన్య కార్యక్రమాలు చేస్తూ ఒక రథోత్సవాలు కానీ, అలాగే ఈ పెద్ద ఎత్తున వినాయక చవితికి సుమారుగా 40 మండపాలకి మన ధర్మ పరిరక్షణ తరపున ప్రతి సంవత్సరం కూడా ఈ లడ్డూని ఇవ్వడం జరుగుతోంది. అలాగే అక్కడ నిర్వాహకుల్ని అభినందిస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల అందరిలో కూడా ఉత్తేజం కలిగి మండపాలు బాగా పెరగడం కూడా జరిగింది. హిందువుల్లో కూడా ఐక్యమత్యం కార్యక్రమం అయింది. కాబట్టి ఈ సంవత్సరం 5 సంవత్సరాల బట్టి నిరాకరణ చేస్తున్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షులకి, అలాగే పెద్దలకి, మా అందరికీ కూడా మా క్షీరారామ సంక్షేమ సంఘం తరపున, అలాగే ధర్మ పరిరక్షణ సమితి సభ్యులుగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాలు ఇలా చేస్తూ మన హైందవ ధర్మ అభ్యున్నతి కోసం పడవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి జై. ఈరోజు వినాయక చవితి సందర్భంగా పాలకొల్లు ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సుమారుగా 40 మండపాలకి 2 కేజీలు లడ్డు, అలాగే స్వామివారి కమిటీ నిర్వహిస్తున్న వారికి సత్కారం చేయడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. జై హింద్, జై భారత్. వినాయక చవితి సందర్భంగా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలోని కొత్తపేటలో వినాయక చవితి 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ రోజు నల్లి నాగేశ్వరరావు, ఈశ్వర సత్యనారాయణ దంపతులు స్వామివారికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా కమిటీ వారు వినాయక చవితి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్రేణ పరిశించామి. అమృతమస్తు అమృతోపస్త్రామసి సిద్ధి బుధక సహిత చిత్రాన్న సహిత కదలీఫల సహిత అమృత మహానైవేద్యం సమర్పయామి. జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. లక్ష్మీ రాత్ర శ్రేయాముఖ్యతయా మాసగం సృజామసి. సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు, నిత్య మంగళాని భవంతు. శుద్ధి బుద్ధి సమేత
परसिद्धि विनायक स्वामिने नमः। चालू बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की जय। पालचंद्रो गजानन वक्रदंड शूर्पकर्ण हेरंभ स्कंदपूर्वज షోడసహిత తథా చెప్పాలి సంగ్రామే సర్వ తొండము ఏకదంతము తోరపు బొజ్జయు వామహస్తం కొండొక గుజ్జ రూపమున కోరిన విద్యల మళ్ళీ పుష్పాలు సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః। प्रार्थना नमस्कारं समर्पयामः। शरणं नास्ति त्वमेव शरणं मम। दृष्ट्या मनसा वचसा तथा पद्भ्यां भूतगणाधिसेवितं कपित्तदोज जम्बूफलसारभक्षणं उमासुतं शोकविनाशकारणं नमामि श्रीविघ्नेश्वर पादपङ्कजं। భక్త మహాశైలరా, గణపతి నవరాత్రి మహోత్సవ సందర్భంగా జునూరు గ్రామంలో 11 సంవత్సరాల నుంచి ఈ నవరాత్రి కొత్తపేటలో నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులు, పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎంతో ప్రోత్సాహంగా ఉత్తమంగా ఘనంగా భవిష్యత్తులో బాగా చేయాలనే ఆకాంక్షతోటి ఈ యొక్క గణపతిని నిలబెట్టి మట్టితోటి తయారు చేసినటువంటి దివ్య తేజోరూపంగా గణపతిని బాగా అత్యద్భుతంగా తయారు చేసి దగ్గరుండి తయారు చేసి ఈ విగ్రహాన్ని కాలక్రమేణా కలుషితం కాకుండా ఏర్పాటు చేశారు. అందుకు వీళ్ళని ప్రోత్సహిస్తూ భక్తులందరినీ వచ్చి పూజా ప్రసాదాలను స్వీకరించాలని మా యొక్క కోరిక. గత 4 రోజుల నుంచి ఈ కొత్తపేట జున్నూరు గ్రామంలో గల కొత్తపేటలో గత 11 సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమం మిత్రుడు నల్లి నాగేశ్వర సత్యనారాయణ దంపతులు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ విగ్రహాన్ని కూడా తను ప్రోద్బలంతో పెట్టడం జరిగింది. అంచేత ఈ యొక్క వినాయకుడి ఆశీస్సులు మా నాగేశ్వర సత్యనారాయణ దంపతులకు కలగజేయాలని, అలాగే ఈ కమిటీ కుర్రోళ్ళు ఎంతో కష్టపడి గత 11 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ వినాయక ఉత్సవాలు చేయటం జరుగుతుంది. అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.